మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది కేవలం ప్రకృతిలోనే కాదు, మన అంతరాత్మలో కూడా ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది. నిన్నటి గాయం రేపటి జ్ఞానం, నిన్నటి కన్నీళ్లు రేపటికి సవాళ్లుగా నిలిచి మనకు సహనాన్ని నేర్పుతాయి. ఒకప్పుడు మనం ప్రాణపదంగా భావించినవి కాలక్రమేణా ప్రాధాన్యతను కోల్పోవచ్చు. ఇది మనుషుల బలహీనత కాదు, ఆలోచన దృక్పథంలో వచ్చే పరిణతి. ఋతువులు మారటం ఎంత సహజమో, మన చుట్టూ ఉన్న మనుషులు, వారి ప్రవర్తనలు మారటం కూడా అంతే సహజం. మార్పును అంగీకరించినప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. ప్రవహించే నదిలా కాలం ముందుకు సాగిపోతుంటే గతంలోని ఆగిపోవటం వలన మనకు మిగిలేది కేవలం అసంతృప్తి మాత్రమే. మార్పును ఆపటం మన తరం కాదు, కానీ ఆ మార్పుతో మనం కలిసి ప్రయాణించటం మన చేతుల్లోనే ఉంది.